ఎలక్షన్ ఏదైనా గట్టిగానే పోరాటం చేయాలి. అది ఏ పార్టీ లక్ష్యమైనా అదే ఉంటుంది. గెలవాలే ఖచ్చితంగా, ఏది ఏమైనా చేసి అనుకుంటారు. బట్ ఏది ఏమైనా చేసి అంటే తొండి చేసి అరాచకం చేసి ఇంత గెలుపు అనేది నిజంగా ఎవరికైనా ఆనందాన్ని ఇస్తుందా? అది ఏ పార్టీ అయినా కావచ్చు. నేను జనరలైజ్ చేసి కూడా చెప్తున్నా. నాట్ ఈవెన్ ద జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో జరిగిన విధ్వంసాన్ని చూస్తుంటే అంతా ఇంత కాదు. ఇంత ఘోరంగా ఉంటుందా అనేసి చూసిన వాళ్ళే ముక్కున వేలేసుకునే పరిస్థితి ఏర్పడింది. అంటే ఓవరాల్గా నేను ఎగ్జిట్ పోల్స్ కూడా చూస్తున్నాను. నిజంగా ఎవరైనా ఎగ్జిట్ పోల్స్లో గ్రౌండ్లోకి పోయినరో లేదో కానీ ఓ 3% ఇటు లేకపోతే ఓ 2% అన్నట్టుగా ఇచ్చారు. దేన్ని చూసి ఇచ్చుంటారు నిజంగా? అది నిన్న జరిగిన అరాచకాన్ని చూసి ఇచ్చుంటారా? నిన్న పోలింగ్ జరుగుతుంటే కూడా డబ్బులు పంచుతున్న విధానంలో ఇచ్చుంటారా? లేకపోతే దొంగ ఓట్లు, అరాచకంగా దొంగ ఓట్లు ఏపించుకుంటే చూసిచ్చిరా? లేకపోతే అక్కడున్న అభ్యర్థిని, బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆమెని ఘోరంగా తూల నాడినందుకు ఇచ్చిర్రా అని కూడా అనుకోవచ్చు. ఇది నేను అంటున్నమాటగా. జనరల్గా నాకు పొద్దున్న నుంచి వచ్చిన ఫోన్లలో వాట్ ఈస్ ద ఎగ్జిట్ పోల్స్, ఏ బేస్లు ఇచ్చుంటారు అని అంటే ఇవన్నీ ఎందుకంటే మొన్నటి వరకు ప్రీ పోల్ సర్వేలలో మొత్తం వన్ సైడ్గా చూపించిన వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళు కొన్ని ఇచ్చిన వాటిల్లో మూడ్ ఆఫ్ ది సర్కమ్స్టాన్స్ అంటాం కదా, ఆ బేస్లో జరిగిన దాంట్లో ఏం చూసి ఇచ్చుంటారంటే ఈ పరిణామాలన్నీ కూడా క్రోడీకరించారేమో అనిపించింది. ఇంకొక మాట, నిన్న బాగా జరిగిన దాంట్లో సరే, ఇంకా నిన్న పోలింగ్ జరుగుతుంటే చీరలు వంచుడు కావచ్చు, లేకపోతే పైసలు ఇచ్చుడు కావచ్చు, మిక్సీలు ఇచ్చుడు కావచ్చు, ఇంకా ప్రలోభ పెట్టే కార్యక్రమం జరిగింది. దాంట్లో భాగంగా కుటుంబ సభ్యులందరికీ బల్క్గా డబ్బులు ఇచ్చి ప్రమాణం, ఓటు మాకే వేయాలి, మీ పిల్లల మీద ఓటేసి చెప్పండి, లేదంటే ఆడవాళ్ళ దగ్గరికి అయితే మీ భర్త మీద వేయండి, మీ పిల్లల మీద వేయండి, లేకపోతే మగవాళ్ళకు డబ్బులు ఇస్తే మీ భార్య పిల్లల మీద ఓటు వేయండి అని చెప్పేసి ఓట్లు వేయించుకున్నాము అని వీళ్ళే చెప్పుకుంటున్న విధానం, కొంతమంది బయటకు వచ్చి చెప్పిన విధానం కూడా ఉంది ఓటర్లు. దాని తర్వాత నిన్న దొంగ ఓట్లు ఏ రకంగా వేయించుకున్నారనేది బాజాబ్తా చూసినాం. అయితే ఇక్కడ నిజంగా ఇప్పుడు ఏమనాలి రాహుల్ గాంధీ ఏమో ఈ దొంగ ఓట్ చోరీ గురించి మొన్న జరిగిన 2004లో జరిగిన ఎలక్షన్స్లలో, దేశవ్యాప్తంగా జరిగిన ఎలక్షన్స్లో ఎట్లా జరిగింది దొంగ ఓట్ల కలకలము, ఎంత ఓట్లు ఎంత ఉంది, పోలింగ్ ఎంత అయింది, ఒకరు ఓట్లు ఒకరు ఎట్లా వేసిండ్రు, ఇదంతా ఆయన పాపం పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇస్తా పోతా ఉన్నారు. ఆహా ఓహో రాహుల్ గాంధీ అంటున్నారు. బట్ ఇక్కడ చూస్తే ఏం జరిగింది? ఇవాళ ఎట్లుందంటే అబ్బా మేము అద్భుతంగా దొంగ ఓట్లు వేయించినామని ఇట్లా కాలరు ఎగరేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఇట్లుంటుందా ఏడన్నా? అసలు దొంగ ఓట్లలో మేము దొంగ ఓట్లు చూడు ఎట్లా వేయించుకున్నామని చెప్పి అసలు మేమే గొప్ప అని చెప్పుకునే పరిస్థితికి దిగజారింది ఇవాళ మహిళా అభ్యర్థి పైన గంత ఘోరంగా నిన్న చాలామంది మీడియా మిత్రులు చూసిర్రు, నిన్న కెమెరామెన్లు చూసిర్రు ఆమెని ఎంత ఘోరంగా, ఎంత అసభ్య పదజాలంతో. ఎందుకు అంత మీకు మంట, అంత ఉక్రోషం ఎందుకు? ఎందుకంటే ఓడిపోతామేమో అన్న భయము, ఎక్కడ వెనకబడిపోతామేమన్న భయము, నిజాయితీగా గెలవలేమన్న భయము. మరి ఈ ఓవరాల్గా అంతా కూడా గమనిస్తారు కదా. అంటే ఎట్లయినా సరే గెలిస్తే చాలా, మరి ఈ విధానాన్ని రాహుల్ గాంధీ కూడా కొనసాగించాలా? మరి ఈ విధానాన్ని కొనసాగించకుండా ఆయన ఓట్ల చోరీ అనుకుంటూ దొంగ ఓట్ల గురించి ఆయన పాపం దేశవ్యాప్తంగా ఆయన తిరుక్కుంటూ ప్రజెంటేషన్స్ ఇచ్చుకుంటూ ప్రజలందరినీ కూడా యావత్ జాతిని మేల్కొల్పాలని చూస్తుండ్రు కదా. బట్ మరి ఇక్కడ జరిగిందేంటి? జూబ్లీ హిల్స్లో జరిగిందేంటి? జరిగిన అరాచకం గురించి మీనాక్షి నటరాజన్ ఏం మాట్లాడుతుంది, లేకపోతే రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాడు? అంటే గెలవడం ఎట్లన్నా గెలిస్తే చాలా, రాజ్యాంగానికి మనం తూట్లు పొడిచేసి మనం ఎట్లయినా గెలిచేసినాము, గెలవాలి, ఇదేనా నేర్పింది రాహుల్ గాంధీ? ఇదే నేర్పిండా ఇది వీళ్ళకి? మరి అంటే అక్కడికొక న్యాయం, ఇక్కడికొక న్యాయం అన్నట్టుగా ఉందా? ఈరోజు మేమే గెలవబోతున్నామని గల్లాలు ఎగరేసుకుంటూ తిరుగుతున్నారు, మేము ఎంత గొప్పగా దొంగ ఓట్లు వేయించినామని విర్రవీగుతున్నారు. అంటే దేనికి సంకేతం ఇది? నిజంగా 6 గ్యారంటీల్లోని 13 అంశాలు ఈరోజు అమలు పరిచినందుకు మీరు విర్రవీగుతున్నారా?
ఎందుకు గెలవాలి కాంగ్రెస్ పార్టీ అంటే ఏం సమాధానం చెప్తారు? గట్టిగా చెప్పండి. నిజంగా అబద్ధాలు కాదు, నిజంగా గుండె మీద చేసుకుంటే ఏం సమాధానం చెప్తారు? అబద్ధాలనే విషయాన్ని పక్కన పెడితే మీ గుండె మీద చేసుకొని చెప్పండి. అసలు మేము గెలవడానికి ఆస్కారం ఉన్న విషయాలు ఇవి అనేసి ఉన్న ప్లస్ పాయింట్లు చెప్పండి. ఒకటి, మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చినందుకు మీకు మహిళలు వచ్చి ఓటేయాలనా? ఆ ఇంట్లో చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇచ్చినందుకు ఓట్లేయాలా? ఇంటి బిడ్డలకు పెళ్ళైనందుకు 1,00,000 రూపాయలు అండ్ తులం బంగారం ఇచ్చినందుకు ఓట్లేయాలా? ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు మీరు 2,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా, దానికి గాను ఓటు వేయాలనా? చదువుకునే పిల్లలకు 5 లక్షల భరోసా కార్డు, విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పారు, దానికి గాను ఓటు వేయాలనా? నిరుద్యోగ భృతి ఇచ్చినందుకు ఓటు వేయాలనా? ఇట్లా చెప్పుకుంటే చాంతాడంత లిస్ట్ ఉంది. దేనికి అసలు ఓటు వేస్తారన్న ఆనందంలో ఉన్నారు? నిజంగా నిజాయితీగా మాట్లాడుకుందాం. మీ రిగ్గింగ్లు, మీ దొంగ ఓట్లు, ఈ ఒక సంబరాన్ని పక్కన పెడితే మీరు నిజాయితీగా ఆలోచిస్తే, మీకు మనస్సాక్షి ఉంటే గుండె మీద చేసుకొని మాట్లాడండి ఒక్కసారి. దేన్ని చూసి మీకు మహిళలు ఈరోజు ముందుకొచ్చి ఓట్లేశారని మీరు అనుకుంటున్నారు? మీరు ఆ భ్రమలో ఎందుకున్నారు? ఎందుకు దసరా పండగకి ఇస్తామన్న చీరలు ఇవ్వలే, కానీ ఈరోజు జూబ్లీ హిల్స్ బైపోల్ కోసం ఈరోజు మీరు చీరలు తెచ్చి వాళ్ళకి దొంగతనంగా పంచినందుకు ఓట్లు వేశారని మీరు సంబరంలో ఉన్నారా? ఒక దిక్కు పోలింగ్ జరుగుతుంటే ఇంకొక దిక్కు ఇళ్లలోకి వెళ్ళి పైసలు వంచినందుక? దీనికి లేదు. ఒక మహిళా అభ్యర్థిని నడి బజార్లో అత్యంత పాశవికంగా ఆ మాట్లాడిన మాటలు కావచ్చు, ఆ చెప్పులు చూపించిన విధానం కావచ్చు, ఏం జరుగుతుంది అసలు సమాజంలో? ఏం చూసి నేర్చుకోవాలి భావితరాల వాళ్ళు? ఈరోజు ఓట్ల నోట్ల రాజకీయాల కోసము ఇవాళ ఏం నేర్చుకోవాలి మునుముందు అసలు? ఓహో, రాజకీయం అంటే ఇట్లే చేయాలనా? ఇట్లా దొంగ ఓట్లు వేయించుకోవాలనా? ఇట్లా రిగ్గింగ్ చేయాలనా? ఇట్లా దొంగచాటుగా ఇట్లా చీరలు వంచాలనా? ఇట్లా దొంగచాటుగా మిక్సీలు వంచాలనా? దొంగచాటుగా ఇట్లా పైసలు వంచాలనా? ఎవరికైనా వర్తిస్తుంది ఇది. ఓహో, మనం అధికారంలో ఉన్నాము కాబట్టి ఎంతమంది మార్బలని ఉన్న అధికార యంత్రాంగాన్నంతా అక్కడే మోహరింపజేసి అనైతికమైన గెలుపైనా సరే గెలవాలి అనేదా? దేంటి అసలు? ఇవాళ నిజంగానే అంతగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరిస్తే ఎందుకు మరి పోలింగ్ శాతం ఎందుకో పెరగలేదు? ఎందుకో ప్రజలు ఉవ్వెత్తున ఎగిసి వచ్చి ఎందుకో ఓట్లు వేయలేదు? అంటే ఒక ఎన్నిక ఎలా ఉండకూడదు అనడానికి ఉదాహరణే ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్. నిజంగా రాహుల్ గాంధీకి కూడా మనస్సాక్షి ఉంటే ఈరోజు తెలంగాణలో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో జరిగిన విధానాన్ని ఆయన పూర్తి స్థాయిలో ఖండించాల్సిందే. అంటే నా ముఖ్యమంత్రి సీటు కోసం నేను ఏమైనా చేస్తాను అనడానికి ఇదొక ఉదాహరణ కాబట్టి ఆయన ఖచ్చితంగా మరి దీనిపైన ఏమైనా కనీసం పిలిచి క్లాస్ అయినా వీక్తాడా? నేనేం చేస్తున్నా, అసలు మీరేం చేస్తున్నారు? సింపుల్ కదా. అక్కడ జరుగుతుంది చాలా గొప్పగా చెప్పుకుంటాడు కదా, రాహుల్ గాంధీ చాలా నీతి నిజాయితీ కోసం పోరాడుతున్నాడు. మరి ఇక్కడ వాళ్ళకి ఎక్కడ పోయింది ఆ నీతి నిజాయితీ అనేది? జనరల్గా మన దగ్గర పెద్ద లొల్లులు కావచ్చు, లేకపోతే ఈ రిగ్గింగ్ విధానం అనేది మనం చూసుండం. కానీ ఈరోజు కొత్త సంప్రదాయానికి తెరలేపింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. అంటే ఏజెంట్లను బెదిరించుడు అక్కడ ఉంటే, అంటే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం ఎక్కడికైనా పోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాత్రం పోలింగ్ బూత్ల దగ్గరకు కూడా పోయే అవకాశాన్ని ఆమెకి ఇవ్వలేదు. పోలీసులు ఆమెను ఏ రకంగా తోసిపుచ్చిరు, ఆమె మీద ఏ రకమైన దాడికి దిగిరు, ఆమెను ఏ రకంగా దూషించిరు, ఆమె కన్నీలకు ఏ రకంగా కారణమయ్యారు, ఎంత నీచ రాజకీయానికి దిగబడ్డారంటే ఆఖరికి ఆమె మీద ఓడిపోతున్నామనే భయంతో ఆఖరికి వాళ్ళ కుటుంబంలోని వ్యక్తిగత విషయాలను కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులని ఏం రెచ్చగొట్టిరో ఏం చేసిరో తెలియదు, మొత్తానికి వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి ఆ అభ్యర్థి పైన ఏ రకమైన మాటల్ని అనిపించారో కూడా చూసిరు. ఎన్ని ఉదాహరణలు ఉన్నాయంటే ఓడిపోతున్నామనే భయము మామూలుగా వెంటాడలేదు.
లేకపోతే ఒక బై ఎలక్షన్ కోసము రాష్ట్ర ముఖ్యమంత్రి మిగతా విషయాలన్నీ ఇష్పెట్టి 7 సార్లు రోడ్ షో చేసిండంటేనే ఏ రకమైన ఓటమి భయం ఉంది, బీఆర్ఎస్ని ఎదుర్కోలేము, మేము ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయినాం కాబట్టి మేము నిజాయితీగా గెలవలేము, ఇది స్పష్టంగా కనపడుతుంది. ఏం చేస్తారు? ఒకవేళ మీరు తొండి చేస్తారు, ఆ తొండిలో బై మిస్టేక్ బై ఛాన్స్ గెలిచిరనుకో ఏం సాధిస్తారు? కొంతమంది మాట్లాడుతుంటే నాకు నవ్వొస్తుంది. అసలు అయిపోయింది ఇంకా గెలిచేస్తుందంటే ఏంటిది అంటున్నా, ఏం గెలుపు అంటారు దాన్ని? అంటే దీనికి ఎగ్జిట్ పోల్సే ఇంకా కొలమానమా? ఎగ్జిట్ పోల్సే కొలమానమా? ప్రీ పోల్ సర్వేలే నిజమైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, బీఆర్ఎస్ గెలుస్తుంది అనడానికి చాలా ఉన్నాయి. ఇక్కడ ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయి కదా. కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా ఓడిపోతుంది అనడానికి చాలా మైనస్లు ఉన్నాయి. నేను నిజాయితీ అనే మాట ఎందుకు వాడుతున్నాను అంటే ఇప్పటికీ భయంతో ఉన్నారు. ఇన్ని చేసి కూడా ఇంకా భయంతో ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం మా దొంగ ఓట్లే మమ్మల్ని గెలిపిస్తాయి అనేసి ఈరోజు సోషల్ మీడియాలో పెడుతున్న పిచ్చి పోస్టులు కావచ్చు, ఈరోజు మాట్లాడుతున్న మాటలన్నిటికీ బలమైన సాక్ష్యం ఏంటి తెలుసా? జనరల్గా గెలుపు ఓటమిలో దేని మీద బేస్ అవుతాయి, కానీ ఇక్కడ వీళ్ళు నమ్ముకున్న గెలుపు దేని మీద తెలుసా? కేవలం నమ్ముకున్నది రిగ్గింగ్, దొంగ ఓట్లని మాత్రమే. ఇవి మాత్రమే. నిజంగా ఇప్పుడు ఎగ్జామ్ రాస్తుంటారు, పరీక్ష రాసినోడికి ఏముంటుందంటే నేనైతే పరీక్ష రాసిన మంచిగా అట్లీస్ట్ 100 మార్కులకి నేను 80 మార్కులన్నా నేను అటెండ్ చేశాను, 100కు 100 రాశాను, కాకపోతే నాకు 80 మార్కులన్నా వస్తాయని నిజాయితీగా చదువుకొని పరీక్ష రాసిన వాడికి ఉంటుంది. ఎక్కడో మళ్ళీ మూలు ఉంటుంది, 80 మార్కులు వాడు ఎప్పుడు చూసుకుంటాడు, నేను ఈ క్వశ్చన్కి కరెక్ట్గానే ఆన్సర్ రాసినా, ఏమన్నా మిస్ చేసినా మళ్ళీ ఎగ్జామ్ తర్వాత కూడా పేపర్ అంతా ఒకసారి చెక్ చేసుకుంటాడు. కానీ వెనక ఉండి కాపీ కొడుతుంటారు కదా, వాళ్ళకి ఏం కాన్ఫిడెంట్ ఉంటుంది తెలుసా? నేను బరాబర్ గెలుస్తాను అనేసి. ఎందుకంటే వాడు చేసిందే దొంగతనం, ఆ పేపర్లో చూసి కాపీ కొడుతున్నాడు, దాన్ని దొంగతనం అంటారు కదా. సేమ్ ఇప్పుడు వీళ్ళు ఎట్లుందనంటే వేసింది నిజాయితీ ఓట్లనే నమ్ముకొని ఉంటే అది వేరు. మళ్ళీ అసలు నిజంగా చెప్పాలంటే అది ఏ రేంజ్లో ఉండేదో తెలియదు, నిజాయితీగా నమ్ముకొని ఉంటే. ఇప్పుడు వీళ్ళ నమ్మకం ఏంటి? మేము గెలుస్తామని బీరాలు పలుకుతుంది ఎక్కడ తెలుసా? ఫలితం రాకముందుకే వీళ్ళు ఆ బీరాలు పలుకుతున్నది ఎక్కడ అనంటే ఆ దొంగ ఓట్లని నమ్ముకొని ఈరోజు బీరాలు పలుకుతున్నారు. కానీ మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది, అరే నిజంగా నేను కరెక్టే కదా. పడుకున్నప్పుడు తిన్నప్పుడు మనకు గుర్తుండాలి, ఇన్ని దొంగ ఓట్లు వేయించుకున్నాం కదా, ఇది నాకు మంచా చెడా అనేది కొంచెం మన విజ్ఞత అనేది సరే బయటికి ఎన్ని మాట్లాడినా కూడా లోపటైతే ఒకటి ఉంటుంది కదా. కేవలం ఈరోజు బయట జరుగుతున్న ఎగ్జిట్ పోల్స్ ప్రచారం అంతా కూడా దేనిపైన బేస్ అయి జరిగింది తెలుసా? కేవలం దొంగ ఓట్ల మీద బేస్ అయి జరిగింది. ఎక్కువ శాతం మనం పర్సంటేజ్ తీసుకుంటే అంటే నేను ఎగ్జిట్ పోల్స్లో వాళ్ళు తీసుకున్న కొన్ని అంశాల్లో మెయిన్ తీసుకుంది ఏంటంటే విపరీతమైన డబ్బుల పంపిణీ, తర్వాత బాగా మహిళలంతా ఇంపాక్ట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే దొంగతనంగా వెళ్ళి చీరలు, ఎందుకంటే మీరు విజువల్స్లో చూడండి, మ్యాక్సిమం నిన్నటి నుంచి చూస్తారు, మళ్ళీ మీరు విజువల్స్లో బాజాబ్తా దొంగతనంగా వీడియోలు తీస్తుండగా కూడా చీరలు వంచిన వైనం కనపడుతుంది. ఇది అధికారులకు కనపడలే, ఎలక్షన్ కమిషన్ కనపడవు. దాని తర్వాత పోలింగ్ జరుగుతుంటుండే కూడా మంత్రులు ఎమ్మెల్యేలు పోయేసి ఇళ్ళకి తీసుకుపోయి పైసలు వంచుడు, ఒట్లేపించుకునుడు, ఇది ఒక ఆస్పెక్టు. ఏది ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న 3% ఎగ్జిట్ పోల్స్ ఉంది కదా, ఇది ఒక ఇది ఒక 1.5%. దాని తర్వాత మేజర్గా ఈ దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే అది ఒక 1.5% కలిపి వీళ్ళు 3% ఎగ్జిట్ పోల్స్లో చూపిస్తున్నారు. నేను ఓవరాల్గా ఈ గెలుపు అన్న ఒక మదంతో మాట్లాడుతున్న మాటలకి నేను ఓవరాల్గా చెప్తున్న ఒక వివరణ ఇది. ఈ దొంగ నోట్లు అనేది నిజంగానే గట్టెక్కిస్తుందా లేకపోతే నిజాయితీని గట్టెక్కిస్తుందా అనేది మాత్రము వేచి చూడాలి. ఎందుకంటే ఎప్పటికైనా నిజాయితీకి అవకాశం ఉంటుంది, దొంగ ఓట్లకైతే అవకాశం ఉండదు. బట్ చెప్పలేము ఒకసారి. సో మొత్తానికైతే అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఏం జరగబోతుంది అనేసి. ఇటు బీఆర్ఎస్ చూసుకుంటే మా సైలెంట్ ఓటింగే మమ్మల్ని గట్టెక్కిస్తుంది అనేసి ఇటు బీఆర్ఎస్ చూస్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ ఏం చూస్తుంది? మేమిచ్చిన పైసలు, మేమిచ్చిన చీరలు, మేమిచ్చిన మిక్సీలు, మేము చేసిన బెదిరింపులు, మేము చేసిన అరాచకము, మేము వేయించిన దొంగ నోట్లు, మేము చేసిన రిగ్గింగు
మమ్మల్ని గట్టెక్కుతుంది అనేసి. సైలెంట్ ఓటింగ్గా ఇంత అరాచకం మరి ఏదన్నది మాత్రం చూడాలి.